ఇదన్నమాట వ్యాపారం మొత్తానికి మన ప్లేయర్స్ అందరూ ఎక్కేశారు బస్సులో. అన్నగారు ఇది ఇంకా బస్సు బయలుదేరిపోద్ది అనమాట. ఇది లాస్ట్ ఫినిషింగ్ టచ్ చూపించేస్తున్నాం మీకు జనాల ముందున. ఇది వచ్చి రాగానే ఫోటో అడుగుతున్నారు అనమాట హార్దిక్ పాండ్యా అని. అయితే మన హార్దిక్ పాండ్యా గారు సెల్ఫీ కూడా ఇస్తున్నారు కుర్రని. రోహిత్ శర్మ అనమాట. ఆల్రెడీ బస్సు కూడా వస్తుంది, ఇదిగోండి చూస్తున్నారు కదా. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ టీం వస్తే చాలు మనోడ హంగామా మామూలుగా ఉండదు అనమాట. మొత్తం కంట్రోలింగ్ మొత్తం మామూలుది, ఇదిగోండి చూస్తున్నారా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మన SRS తో మ్యాచ్ ఉందన్నమాట. అయితే మన ముంబై ఇండియన్స్ వస్తున్నారు. రీసెంట్గా సిఎస్కేతో నిన్న మ్యాచ్ అయింది, గెలిచారు. అది గెలిచి డైరెక్ట్గా హైదరాబాద్కి వస్తున్నారు అనమాట. ఆల్రెడీ బస్ కూడా వస్తుంది, ఇదిగోండి చూస్తున్నారు కదా. రిసీవ్ చేసుకోవడమే లేట్. ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం ట్రై చేద్దాం, మొత్తం క్యాప్చర్ చేసి మన ప్లేయర్స్ అందరినీ ఎవరెవరు వస్తారు ఏంటి అనేది. ఇదిగోండి ఎంఐ టీం వస్తుందన్నమాట. బస్ అయితే రెడీగా వస్తుంది అనమాట. ప్లేయర్స్ ఎప్పటికి వస్తారో ఏంటి అనేది చూద్దాం, వెయిట్ చేద్దాం. మొత్తం క్యాప్చర్ చేసి చూపిస్తా, పదండి మరి ఇంకా లేట్ చేయకుండా. సార్ మూర్తి సార్, మొత్తం రెడీ అనమాట. ఇంకా ఏంటనేది చూద్దాం. మన డ్రైవర్ గారు, పోలీసులు గారు అందరూ స్క్వాడ్ దిగాము అనమాట రిసీవ్ చేసుకోవడానికి. లోగో ముంబై ఇండియన్స్, మహారాష్ట్ర నుంచి ముంబై నుంచి వచ్చిందనమాట బస్ ఇది. అయితే బుధవారం మ్యాచ్ ఉందన్నమాట. ఎంఐ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మన ఆరెంజ్ ఆర్మీతో. 23 బుధవారం సాయంత్రం 7:30కి మ్యాచ్ ఉంది. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారులేండి. మొన్న మ్యాచ్ ఓడిపోయారు కదా, వెళ్ళిపోయారు. వీళ్ళు నిన్న మ్యాచ్ గెలిచారు కదా సిఎస్కేతో, గెలిచి మళ్ళీ ఈరోజు వచ్చారనమాట. ఇదిగోండి వ్యాపారం, మన వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడా అని. ద యానిమల్ అమృతరావు, బల్క్ సుధీర్, ఏక్ నిరంజన్, నిఖిల్ అందరూ అనమాట. మా సీనియర్ మేనేజర్లు అందరూ అక్కడ నించొని ఉన్నారనమాట. ఇలానే వస్తారు. బస్సు అయితే అక్కడ నించోబెట్టుంది మన పిల్లర్ నెంబర్. ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఉన్నారో ఐడియా ఉంటుంది. పిల్లర్ నెంబర్ 7 and 8 మధ్యన నించోబెట్టుంది బస్సు. జనాలు అప్పుడే బస్సుని చూసి జనాలు అప్పుడే రెడీ అయిపోయారు అనమాట. ఐపీఎల్ టీం వస్తే చాలు మనోడ హంగామా మామూలుగా ఉండదు అనమాట. మొత్తం కంట్రోలింగ్ మొత్తం మామూలుది, ఇదిగోండి చూస్తున్నారా. సగం డ్యూటీ ఉంటే సగం పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఉంటుంది అనమాట మామూలుది. అయితే బస్సు అది అంతా వస్తుంది. దగ్గర బస్సు వచ్చేసి ½ an hour అవుతుంది అనమాట. మీకు ఇందాకలే జనాలు చూపించాను, బస్సుని చూసి ఆగిపోయారు కదా జనాలని. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా డబల్ త్రిపుల్ కూడా కాదనమాట. డబల్ త్రిపుల్ అని కూడా చెప్పలేను, నిండిపోయారు జనాలు మామూలు. ఇంకా రాలేదు. 6:40కి ఎప్పుడు వస్తుంది ప్రజెంట్ టైం. ఇప్పుడు 6:20 అవుతుంది. బస్సు ఏమొచ్చి మనకి 5:45కి వచ్చేసింది. ½ an hour అవుతుంది బస్సు వచ్చి. ఇప్పుడు ½ an hourలో ఎంతమంది నించున్నారు చూడండి, చూపిస్తాను జనాలు. మేము కూడా అలా కొంచెంసేపు సైడ్కి వచ్చి కూర్చున్నా. వస్తే ఇంకా జస్ట్ 5 minutes మూమెంట్ ఉంటుంది. మామూలుగా లేదు జనాలు అయితే మాత్రం. రండి చూపిస్తా. చూస్తున్నారా ప్రోటోకాల్ వెహికల్స్ అనమాట అన్నివి. బస్సు అయితే అక్కడ ఉంది. జనాలు చూడండి నిండిపోయారు అనమాట. ఇంకా ఇప్పుడు ఇది ఎందుకు తీస్తుంటే నా షిఫ్ట్లో ప్రజెంట్ అనమాట. ఈ బీ షిఫ్ట్ రావడం వల్ల నాకు అవకాశం దొరికింది, చూపించడానికి అవుతుంది మీకు వీడియో తీసి వ్లాగ్. నార్మల్గా అయితే నాకు అవ్వలేదు తీయడానికి. చూడండి మొత్తం నిండిపోయారు జనాలు. వెయిటింగ్ అనమాట అందరూ దాని గురించే. మనం లోనికి వెళ్ళిపోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరు నించొని ఉన్నా సరే. ఇవ్వండి మా అన్నగారు రామారావు అనమాట, మా సూపర్వైజర్. కుర్రోళ్ళందరికీ బ్రీఫ్ చేస్తున్నారు ఏంటి ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా పెట్టాలి క్రౌడ్ని ముందుకు రానివ్వకుండా అని. అన్నగారు ఒకసారి చెయ్యి ఊపితే మీ యొక్క అమూల్యమైన ఓకే. ఇవ్వండి
ఇలా ఎక్సిట్ అయ్యి అక్కడ బస్సులోకి వెళ్ళి ఎక్కుతారనమాట మొత్తం ఇక్కడ నుంచి. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అల్లగారికి తెలిసి ఇది బ్లాగ్లో రాకూడదని కామెడీ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి మావాడు ఒకడు పైన నించున్నాడు, ఫోన్ చేసి మరి అందరిది తీస్తున్నావు కదా వీడియో, నాది తీవా అంటున్నాడు. ఇదిగోండి జూమ్ చేస్తాను చూడండి. చదవండి, మనోడిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అంకిత్ బ్లాగ్స్ అని చెయ్యుతున్నారు కదా. అయితే వచ్చి రాగానే ఫోటో అడుగుతున్నారు అనమాట హార్దిక్ పాండ్యా అని. అయితే మన హార్దిక్ పాండ్యా గారు సెల్ఫీ కూడా ఇస్తున్నారు కుర్రాన్ని. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. వచ్చి రాగానే ఫస్ట్ రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా వెళ్ళిపోతున్నారు అనమాట. बुमरा, बुमरा, बुमरा भाई, मलिंगा भाई, this मलिंगा अनమాట. అవునండి వెంకటేష్ ఆయా. ఇక నేనే వీడియో తీయాలి కాబట్టి మనం బ్లాగ్లో రావడానికి కాదు, వాళ్ళతో పాటు నడుచుకొని మన వాళ్ళు వస్తున్నారు కొంతమంది బౌన్సర్స్ నడుచుకొని. నేనైతే మాత్రం మరి ఇంకా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. వాళ్ళే జనాలు అయితే నిండిపోయారు మొత్తం, చూడండి ఎలా ఉన్నారు. చాహర్ బాయ్, దీపక్ చాహర్ అనమాట. పెద్ద ప్లేయర్ వస్తుంది ఎవడో ఈసారి అరుస్తున్నారండి. ఇంకా ప్యాసింజర్లు ప్లస్ ప్లేయర్స్ అందరూ ఇంద్ర నుంచి వచ్చేస్తున్నారు అందరూ. సూర్యకుమార్, 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 సూర్య బాయ్, సూర్యకుమార్ అన్నమాట. अंकित भाई आप भी देख लो भाई. మొత్తం నీట్గా పెట్టాం కానీ నీట్గా లేదు, జనాలు మొత్తం నిండిపోయారు అనమాట ఇందులో. మొత్తం చెదరా బెదరం కుదరం ఎలా పడితే అలా అయిపోయింది. జనాలు మొత్తం ముందుకు వచ్చి స్టార్టింగ్ మా వాడు ఒకడు వచ్చి కుర్రోడు క్యాప్ కౌంటర్ కుర్రోడు వచ్చి సెల్ఫీ అడిగిండు, ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఇచ్చాడు సెల్ఫీ. తెలియదు మరి, చూడలేదు జాకెట్ ఇచ్చాడో లేదు తెలియదు. కానీ మొత్తానికైతే ఒక 5-6 స్టార్ ప్లేయర్స్ వెళ్ళారనమాట. ఇంకా చూద్దాం, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అలాగే దీపక్ చాహర్, మలింగా అందరు వెళ్ళారు. ఇంకా ఎవరు వస్తారు అనేది చూద్దాం. అందరూ కోచెస్ అనుకుంటా. ఇలా జయవర్ధన్ ఆయన ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అనమాట. వస్తున్నారు ఎవరు, కుర్రోడు కొత్తగా సెలెక్ట్ అయింది కదా. మనం ముంబై ఇండియన్స్ కెమెరామ్యాన్ అన్నమాట. చూడండి వాళ్ళ పర్సనల్ కెమెరామ్యాన్ అనమాట. ఎవరెవరు వస్తుంది వీళ్ళు పేర్లు కూడా తెలియదు ఇందులో కొంతమంది. కాకపోతే ముంబై ఇండియన్ టీషర్ట్ ఉంది కాబట్టి ఇంకా ముంబై ఇండియన్ అనుకుంటున్నాం మనం అంతే. షార్ట్ సెట్లో ఉంది ఎవడో ప్లేయర్.
తెలుసు కదా బౌలర్ ఎవరో, మన న్యూజిలాండ్ బౌలర్, మన న్యూజిలాండ్ కెప్టెన్. అమ్మా సరైన టైంలో పేర్లు కూడా గుర్తుకురావు మనకి. అసలైనడు వస్తున్నాడు, మన మాజీ ముంబై ఇండియన్స్ ఎక్స్ ప్లేయర్ అనమాట, కిరణ్ పొలార్డ్. సార్ పొలార్డ్ సార్ చూడలేదు, హైట్ చూడండి ఎలా ఉన్నాడు ఆడు. ఇదనమాట వ్యాపారం. మొత్తానికి మన ప్లేయర్స్ అందరూ ఎక్కేశారు బస్సులో. అన్నగారు ఇది ఇంకా బస్సు బయలుదేరిపోద్ది అనమాట. ఇది లాస్ట్ ఫినిషింగ్ టచ్ చూపించేస్తున్నాను మీకు. జనాల ముందున బస్సు ముందుకు ఎలా వస్తారు జనాలు. రోహిత్ శర్మ బయటకు వచ్చిండు అనమాట ఎందుకోసం దిగడానికి, అందువల్ల అరుస్తున్నారు జనాలు. ప్లేయర్స్ అందరు లోన. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఎంట్రన్స్ లోనే కూర్చొని ఉన్నారన్నమాట. సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా. వెనకాల బస్సులో చూడండి, హార్దిక్ పాండ్యా అంటే సూర్యకుమార్ యాదవ్. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లాన్కి ఎక్కుతున్నాడు, అందుకోసం అలా దిగి యువతల పక్క నుంచి ఎక్కి మళ్ళీ లాన్కి ఎక్కుతున్నాడు. ఇంకా బయలుదేరిపోద్ది బస్సు. అయితే మొత్తానికి మనది అయిపోయింది అనమాట. ఇష్టంగా లైట్ ఆఫ్ చేస్తారు, ఇంకా ప్లేయర్స్ బయట కనిపించకూడదని ఫుల్ ఆఫ్ ప్రోటోకాల్తో బస్ బయలుదేరింది ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి. ఓకే అయితే ఇంకా మ్యాచ్లో కలుద్దాం. ఇదనమాట వ్యాపారం. చూసారు కదా ముంబై ఇండియన్స్ టీం బీ షిఫ్ట్ పడింది కాబట్టి మీకు చూపించడానికి అయిందనమాట. ఎక్కువగా బీ షిఫ్ట్లోనే అవుతూ ఉంటుంది మూమెంట్ వాళ్ళు వచ్చేటప్పుడు మన ఎయిర్పోర్ట్కి. అదే ఏ షిఫ్ట్లో అయితే ఎక్కువగా వెళ్ళేది ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏ షిఫ్ట్ వస్తుంది, ఒకవేళ ఏదైనా టీం వెళ్ళేది ఉంటే మాత్రం క్యాప్చర్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే బీ షిఫ్ట్లో ముంబై ఇండియన్స్ వచ్చారనమాట. మ్యాచ్లు కూడా హైదరాబాద్లో ఈ మధ్యన ఎక్కువ లేవు కాబట్టి తక్కువగా వీడియో కొట్టడానికి అయింది. లేకపోతే లాస్ట్ ఇయర్ అయితే బాగానే పెట్టాను నేను, రిసీవ్ చేసుకున్నది. సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ, కింగ్స్ 11 పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ బాగానే పెట్టా లాస్ట్ ఇయర్. నా బ్లాగ్స్లో ఉంటాయి, కిందకి వెళ్తే కనిపిస్తాయి. ఈ ఇయర్ ఏమొచ్చి ఫస్ట్ వీడియో అనమాట ముంబై ఇండియన్స్ది. అదనమాట వ్యాపారం. లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మళ్ళీ కలుద్దాం వేరే బ్లాగ్లో, ఓకేనా? అలాగే మన ఫిట్నెస్ వీడియో కూడా ఒకటి పెట్టాలా. వెయిట్ లాస్ డైట్ పెట్టలేదు, ఓన్లీ వెయిట్ లాస్కి డ్రింక్స్ చెప్పాను. 7 డేస్కి 7 టైప్ డ్రింక్స్. దానికి 80 అనేది ఇంకా పెట్టలేదు అనమాట. అది కూడా వీడియో చేసి పెడతా. ప్రస్తుతానికి అయితే ఇదనమాట వ్లాగ్.